అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని నియమించడం పట్ల తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు. మొదటి జాబితాలోనే పేరు రావడంతో బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. కావలి టీడీపీ కార్యాలయం తెలుగు తమ్ముళ్ల సంబరాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, నన్ను కావలి టీడీపీ అభ్యర్థిగా నియమించినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా టికెట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. కావలిని కాపు కాసేందుకు ఎప్పుడూ ఉంటానని, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతానని మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం రెండింటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి, ప్రశాంత వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానన్నారు. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పయనింప చేస్తానని అన్నారు. ఈ రోజున శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మన పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా ఉమ్మడి అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను కావలి నియోజకవర్గానికి నియమించినందుకు వారిద్దరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే యువ శకానికి నాంది పలుకుతూ మా యువ నాయకులు ఈ రాష్ట్ర ఆశా జ్యోతి, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు కాలాలలో 4 విధాలుగా 4 పాదాలుగా నడపబోతున్న మా యువ నాయకులు, యువకళ సృష్టికర్త శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో, అదేవిధంగా మన ప్రాంత వాసి కావలి నియోజకవర్గ నాయకులు ఈ రోజున తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో గెలిపించే దాంట్లో నిరంతరం పార్టీకి అండదండలు అందిస్తూ అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ నాయకులని ఏకతాటిపై తీసుకొస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీని గెలిపించేదానికి కృషి చేస్తున్న నా మిత్రులు, సోదర సమానులు శ్రీ బేదా రవిచంద్ర గారు ఇప్పటి వరకు మనకి ఇన్ఛార్జిగా పనిచేసి ఈరోజు వారి త్యాగ ఫలితంగా నాకు ఈ రోజున కావలి సీటుకి తోడ్పడినటువంటి మిత్రులు సుబ్బానాయుడు గారు, అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం నాయకులు బేదా గిరిధర్ గారు, సీనియర్ నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు, మన్నం రవిచంద్ర గారు, పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు, పట్టణ జాయింట్ సెక్రటరీ బాబురావు గారు, పెద్దలు ముస్లూరు వాస్తవ్యులు, నా సహచరులు, గురుతల్లులతో సమానమైనటువంటి శ్రీధర్ నాయుడు గారు, అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్ గా పనిచేసి మత్స్యకారులు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి పాలిశెట్టి గారు, రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు ఆవుల రామకృష్ణ గారు, బోగోలు మండలం పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, దళవిత్తి మండలం పార్టీ అధ్యక్షులు హనుమంతరావు గారు, అల్లూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా సీనియర్ నాయకులు, సహచరులు, మిత్రులు కల్లయ్య, రాష్ట్ర సెక్రటరీ కల్లయ్య గారు, అన్ని రకాల నాయకులు అందరూ కలగొల్పి ఈ రోజున ఏకతాటిపై నాకు కావలి టికెట్ ఇప్పించిన ప్రతి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు చూపించినటువంటి ప్రేమ, అనురాగాలు, మీరు చూపించిన బాధ్యత, మీ బాటలో పయనిస్తూ కావలిని హింసావాదంలో ఉన్నటువంటి కావలిని అహింసా మార్గంలో పెట్టేందుకు, కావలిలో శాంతి భద్రతను నడిపించేందుకు, కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఒక పేద కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తిగా ఈ రోజున బాబు గారు, లోకేష్ బాబు గారు, రవిచంద్ర గారు ముగ్గురు త్రిమూర్తులుగా ఉండి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం వారందరికీ కూడా రుణపడి ఉంటానని,
ఈ కావలి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటానని, ఈ కావలిని కాపు కాసేదానికి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని, మీ బిడ్డగా, మీ ప్రాంతవాసిగా, లోకల్లో నివసించే వ్యక్తిగా, అందరిని కలుపుకునే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించి నన్ను మంచి మెజార్టీ కల్పించాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. కావలి వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం, వర్షాలు వస్తే తప్ప పంటలు పండనటువంటి ప్రాంతం, పేరుకి సోమశిల ఉన్నప్పటికీ కూడా ఈ రోజు సరైన నీళ్లు ఇంకా ఆఖరి పొలానికి కూడా రాని ప్రాంతంలో మొట్టమొదటి నేను తీసుకున్న కాన్సెప్ట్ రైతులందరికీ ఆఖరి పొలం వరకు నీళ్లు తెప్పించే విధంగా ఒక ప్లానింగ్ తో పోవాలనే ఒక ఆలోచనతో ఉంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందరూ చదువుకున్నారు కానీ కూలికి పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ లేక, ఉద్యోగ కల్పన లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి యువత నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కావలి తెలుగుదేశం పార్టీ మా మీద ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన జరుగుతుంది. తద్వారా మన యువత అందరూ కూడా ఉద్యోగ కల్పన జరుగుతుందన్న ఆలోచనతో నేను ఒక పక్క వ్యవసాయాన్ని, రెండు పక్క రామాయణపట్నం లేదా దామారం దగ్గర ఉన్నటువంటి విమానాశ్రయం ద్వారా ఇక్కడ ఏర్పడేటువంటి ఇండస్ట్రీస్ లో మనం లోకల్ గా ఉన్న అందరి యువతకి ఉద్యోగ కల్పనలో ప్రధాన భూమిక పోషించాలనే ఆలోచనతో నేను వచ్చాను. నేను కూడా పేదలంటే తెలుసు, పేదల ఇబ్బందులు తెలుసు. నేను పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తినే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని అందరినీ కూడా కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా అందరికీ, ప్రజలకి మీ తరఫున తెలియజేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, నాకు ఒక్క అవకాశాన్ని కల్పించండి. ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో జరిగే దురాఘాతాలకి, ఈ ప్రాంతంలో జరిగే గంజాయి వానంగా పెరిగిన కావలిని కాపు కాసేదానికి, కావలిలో శాంతి భద్రత లోపించిన కావలిని ఒక దాటిలో తీసుకుని వచ్చేదానికి, ఈ కావలిలో జరిగేటువంటి అకృత్యాలు, గ్రావులు, మాఫియాలు అన్ని రూపుమాపేదానికి ఒక అహింసమైన ప్రాంతంగా, ఒక శాంతివనం లాంటి ప్రాంతంగా, పీస్ఫుల్ ఏరియాగా కావలి తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుండాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ అవకాశాన్ని. నమస్కారం. ఈరోజు ఫస్ట్ లిస్ట్ లో మా కావ్య కృష్ణ అన్నకి పేరు రావడం మాకు సంతోషంగా ఉంది. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఐక్యతగా కష్టపడి పనిచేసి మేము కావల్లో మంచి మెజారిటీ తెచ్చుకోవాలని మా ఆంక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఒకటే చెప్పారు, నాయుడు కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోతున్నాను, మీరు కృష్ణారెడ్డి గారు కలిసి పనిచేసి కావాలో మంచి మెజారిటీ కావాలని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా నేను ఒకటే, సార్ మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు టికెట్ ఇచ్చినా ఈకున్నా మా అజెండా ఒకటే, తెలుగుదేశం పార్టీ గెలవాలా, మీరు ముఖ్యమంత్రి కావాలి. అది సుబ్బానాయుడ, కావ్య కృష్ణారెడ్డి ఎవరైనా సరే మీరు ఎవరు చెప్తే వాళ్ళకి విధంగా మేము బాగా చెప్పడం, ఆయన కూడా నన్ను పిలిచి చెప్పడం జరిగింది. మేము ఒకటే, ఈ కావ్యలు 100 పడ్డా ఇక్కడ ఒకటే ఉండింది, ఉంటే కావ్య కృష్ణారెడ్డి గారా లేకపోతే సుబ్బానాయుడ. కొన్ని సమీకరణలో కృష్ణారెడ్డి గారికి ఇవ్వాల్సి వచ్చింది. నేను కూడా చెప్పాను, వెల్కమ్, నేను పనిచేయాల్సి సిద్ధంగా ఉన్నాను. బాబు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు అవుతారు. అదేవిధంగా కృష్ణారెడ్డి అన్న నిన్న ఇంకొక గంట ముందు వరకు ఇన్ఛార్జ్, ఇప్పుడు అభ్యర్థి. ఈ కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి గారు జిల్లాలోనే ఫస్ట్ మెజారిటీతో గెలవబోతున్నారు. మేమందరం ఏ కలుమోసం లేకుండా పనిచేస్తాం, ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని సర్దుబాటు చేసి అందరినీ ఒక తాటిగా నడిపి కలుమోసం లేకుండా పనిచేస్తామని
కావలిలో మంచి మెజార్టీతో గెలిచి కావలిలో జెండా ఎగరవేస్తామని, అదేవిధంగా గతంలో కొన్ని అరాజకీయాలు చేస్తున్నారు, ఇప్పటికి కూడా అరాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజు కూడా తిరుగుతున్న వాలంటీర్లు భయపెడుతున్నారు, మీరు ఓటు ఇప్పుకుంటే మీకు పెన్షన్ రాదని. అది మర్చిపోండి, అయిపోయింది. ఇంకొనే వాళ్ళు ఒక మ్యాక్సిమం 2 నెలలు, మార్చి ఏప్రిల్ తర్వాత ఇవి తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ గారు ఏదైనా అనుకుని ఎవరు భయపడద్దు. వాడు చేతకి 2 నెలలు ఆపుకోమనండి. తెలుగుదేశం గవర్నమెంట్ ఆడుతున్న అన్ని ఇస్తాం, అందరూ ధైర్యం ఉండమని. అందరూ కూడా కష్టపడి కావ్య కృష్ణారెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి పనిచేసి బాగా మంచి మెజార్టీ చేశారని మంచి పేరు తెచ్చుకోవాలని నేను కష్టపడతాను. ఖచ్చితంగా మంచి మెజార్టీ గెలుస్తానని అందరికీ నమస్కారం.